సెప్టెంబర్ 17 1948కి చాలా ప్రత్యేకత ఉంది. మనం దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూస్తాం. చారిత్రకంగా అదేమిటి అనేటువంటి దాని మీద పూర్తి అవగాహన మనకి కావాల్సిన అవసరం ఉంది. అది దేశానికి స్వాతంత్రం వచ్చే వరకే హైదరాబాద్ మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన బ్రిటిష్ గవర్నమెంట్కి ఉంది, జాతీయవాదులకు కూడా ఉంది. అందుకనే చాలా మందికి తెలవని విషయం ఏమిటి అంటే, భారతదేశానికి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 9 జూన్ 9న 47లో బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేసి దాన్ని ఎలా స్వాతంత్రం ఇవ్వాలనేది నిర్ణయించారు. వాళ్ళు ఏంటంటే, మీరు ఏదో మమ్మల్ని కొట్టి తరిమి బయటికి పంపించి మీరు తీసుకోవాలన్న స్వాతంత్రం కాదు, మేము ఇస్తున్నాం. మా బ్రిటిష్ పార్లమెంటే అగ్రి అయ్యి మీకు 15 ఆగస్టు 1947లో మీకు స్వాతంత్రం ఇస్తూ భారతదేశాన్ని 2 సవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్స్గా, పాకిస్తాన్ అండ్ ఇండియాని 2 రిపబ్లిక్స్గా చేసి మేము మీ హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి ఆ చట్టంలో రాసుకోవడం జరిగింది. అంటే 2 దేశాలుగా విడిపోవటం వీళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ బిల్ పాస్ చేసినారు 47లోనే జూన్లో. అందులో ఒక చాలా గొప్ప విషయం ఉంటుంది. ఐ థింక్ క్లాజు 9 అనుకుంటాను. ప్రిన్సిలీ స్టేట్స్ అందరూ కూడా భారతదేశంలో భాగమే. స్వాతంత్రం ఎవరికి ఇస్తున్నాం? 2 రిపబ్లిక్స్కి ఇస్తున్నాం, ఇండియాకి, పాకిస్తాన్కి. ప్రిన్సెస్ మమ్మల్ని అడిగారు, మేము స్వతంత్ర రాజులు అవుతాం, కానీ మేము ఒప్పుకోలే, మేము అలా విడదీయదలుచుకోలే. వాళ్ళందరూ భారత భూమిలో అంతర్భాగం. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే మాకు అనవసరం. స్వాతంత్రం ఇచ్చింది మాత్రం 2 దేశాలకి. అయితే వీళ్ళు నిజాం మనిషిని పంపించాడు, మీర్ లైక్ అలీని పంపించాడు. ముందు మన మౌంట్ బాటన్కి లెటర్ రాశాడు, తర్వాత మౌంట్ బాటన్ దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి పంపించాడు. వీళ్ళు అక్కడ పోయినారు. సిఆర్ అట్లీ చాలా క్లియర్గా చెప్పిండు, నువ్వు స్వతంత్ర రాజు కాదు, బ్రిటిష్ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్న రాజువి, మా దగ్గరే ఉన్నావు నువ్వు, నీ స్వతంత్ర రాజుగా మేము చూడలే. భారతదేశంలో ఒకడవి. సో స్వాతంత్రం ఇచ్చిన 2 రిపబ్లిక్లకి నువ్వు అలాగే ఉండదలుచుకున్నట్టయితే ఏ రిపబ్లిక్లో ఉంటావో నువ్వు వాళ్ళతో మాట్లాడు, పాకిస్తాన్ కన్నవో ఇండియా కన్నవో, ఆ ఆప్షన్ మీకు ఇస్తున్నాం, కానీ మిమ్మల్ని స్వాతంత్ర రాజుల్ని చెయ్యట్లేదు. అంటే దాని అర్థం ఏంటనమాట, ప్రతి ప్రిన్స్ ఒక రాజు అయ్యేవాడు, భారతదేశం ఉండేది కాదు. కానీ వాళ్ళు అలాంటి స్టాండ్ తీసుకోవాలి. మేము ఒకటే దేశం అనుకుంటున్నాం, మేము ఖచ్చితంగా నువ్వు పోయి ఎవరితోటన్నా గలువు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు పాకిస్తాన్తో పోతానంటే మౌంట్ బాటన్తో చెప్తాం, మౌంట్ బాటన్ అరేంజ్ చేయమని అంటాం, పొమ్మని చెప్పాడు. అలాంటి యాక్ట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇండిపెండెన్స్ యాక్ట్. వాళ్ళే నెగిటివ్ స్టాండ్ తీసుకున్నట్టు భారతదేశంలో ఉండేది కాదు. మీరేమన్నా చేసుకోకుండా, కనీసం పెద్ద పెద్ద ప్రిన్సెస్ అందరూ కూడా మీతో పాటు వాళ్ళు స్వాతంత్రమే అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పలే, భారతదేశం ఒక దేశంగా ఉండాలి అనుకున్నారు. ఈ భారతదేశం వాళ్ళకు స్నేహం ఉండాలి అనుకున్నారు. రష్యాకి వ్యతిరేకంగా దాన్ని నిలబెట్టుకుందాం అనుకున్నారు. ఇక్కడ అది సిఆర్ అట్లీ యొక్క ఉద్దేశం. సిఆర్ అట్లీ సోషలిస్ట్ ప్రధానమంత్రి ఇంగ్లాండ్లో. ఆయన స్వాతంత్రం మాత్రం గట్టిగా కావాలని, భారతదేశానికి ఇవ్వాలని ఒత్తిడి చేసుకొచ్చాడు. వరల్డ్ వార్ కాగానే ఈ ఎలక్షన్స్ అయినాయి, అందులో ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. అలాంటి మంచి యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత నిజాంకి ఆశ పోయింది, ఇక నేను స్వతంత్రుని అవ్వలేను అని చెప్పేసి అనుకోవడం. ఇక్కడ రాగానే భారతదేశంలో 1947లో స్వాతంత్రం రాగానే 27 ఆగస్టులో రాగానే 2 రిపబ్లికే వచ్చింది, నిజాం ఎక్కడ ఉండడం. సో తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పినారు వీళ్ళకి. మీరు ఎటు పోతారో వాళ్ళతో మాట్లాడుకోండి అన్నారు. అంటే పెద్ద మనుషులు ఒప్పందం అనమాట. సో ఒక రకమైన ఒప్పందం చేసుకోండి మీరని చెప్పడం జరిగింది. నిజాం ఒప్పందం చేసుకోవడానికి పోస్ట్పోన్ చేస్తూ ఉండడం. ఇక ఇప్పుడు గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సిన తెలంగాణలో ఏమిటి అంటే, మరత్వాడ కన్నడ ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి పోరాటం జరుగుతుంది. 47 వరకే కొన్ని జిల్లాలు నిజాంకు వ్యతిరేకంగా మేము స్వతంత్రం ప్రకటించుకున్నాయి, గ్రామ రాజ్యాలు వచ్చినాయి. నిజాం ఉనికి కనపడకుండా, దేశముఖుల ఉనికి కనపడకుండా పోయింది. అలాంటి ప్రజా ఉద్యమం పెళ్ళుబికింది ఇక్కడ. ఆ ఉద్యమంలో నిజాం సైలెంట్గా కాశ్మీర్ రజ్వీని ఉపయోగించాడు. కాశ్మీర్ రజ్వీకి వ్యతిరేకంగానే ఉంటాడు, ఒప్పుకోలే. కానీ మీర్ లైకని గవర్నమెంట్ తీసుకొచ్చి అందులో కాశ్మీర్ రజ్వీ ఇద్దరిని, వాళ్ళ మనుషుల్ని, ఇతేహదుల్ ముస్లిమీన్
ఇద్దరిని మంత్రులు చేసిండు. ఇక వాళ్ళు నిర్ణయిస్తున్నారు గ్రామాల మీద అటాక్ చేయటం, గ్రామాల్లో చంపటం, ఇలాంటివన్నీ రజాకారులు చేస్తున్నప్పుడు తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, భూస్వాముల మీద ఉన్న ఆర్మ్డ్ స్ట్రగుల్ రజాకారుల మీద కూడా మారింది. గడిల్లో రజాకారులు ఉండడం, గ్రామాలను ఎదురు తిరగడం, ఇవన్నీ చేస్తుంటే నేను ఆ క్రమంలో కేంద్రంలో నెహ్రూ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చూస్తే ప్రొసీడింగ్స్లో, క్యాబినెట్ ప్రొసీడింగ్స్లో రజాకారులు ఎంత ప్రమాదమో కమ్యూనిస్టులు కూడా అంతే. అప్పుడు హైదరాబాద్ సిటీ కమ్యూనిస్ట్ పార్టీ, హైదరాబాదు నిజాం సపరేట్గా ఉండాలి అని ప్రకటించింది. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం కాదు అది, సిటీ కమ్యూనిస్ట్ పార్టీ నిజాం సపరేట్గా ఉండాలి అని వీళ్ళు చెప్పినారు. ఇంకా పెద్దగా కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ లెవెల్లో ఏం చెప్పింది, నెహ్రూకు వ్యతిరేకం, మేము సోషలిజాన్ని తీసుకొస్తాం అనే వరకు కమ్యూనిస్ట్ పార్టీ కూడా డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంది. నమ్మలేము మనం. రజాకారులను అణచటం కోసం మనం పోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు అట్రాసిటీస్ చేస్తున్నారు, పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవడం, ఇండియాకి ఇక్కడికి ఆర్మీని పంపించాలనుకోవడం. ఈ మధ్యలో నిజాం పోయి అక్కడికి వచ్చి మాట్లాడిండు. మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నేను స్టాండిస్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటాను మీతోటి అనడం, చెయ్యమని అన్నారు. స్టాండిస్టిల్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇక నుండి స్టాండిస్టిల్ అగ్రిమెంట్ ప్రకారంగా ఫారిన్ అఫైర్స్, ట్రాన్స్పోర్ట్, రైల్వేస్ ఎట్సెట్రా, తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా భారతదేశానికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పర్మిషన్ లేకుండా చేసుకోకూడదు అని అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి, భారతదేశం కింద హైదరాబాద్ ఉండటం స్టాండిస్టిల్ అగ్రిమెంట్ యొక్క ఉద్దేశం. అలా వాళ్ళ ఉద్దేశాన్ని చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రజాకారులు నిజాం మీద వ్యతిరేకించారు. మేము దీన్ని ఒప్పుకోం అని చెప్పేసి, ఇప్పుడు గవర్నర్ ఉండే ప్లేస్ అది, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, దాన్ని ఏదో బిల్డింగ్ అంటారు, అక్కడ పెద్ద ఉద్యమం చేసినారు. చేసిన తర్వాత చివరికి అప్పుడు కేఎం మున్షి రిప్రజెంట్ చేస్తాడు భారతదేశాన్ని ఇక్కడ. ఆ కేఎం మున్షి చెప్పాడు వీళ్ళు ఒప్పుకునేటట్లేదు, వీళ్ళు ప్రధానమైన శత్రువులు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ తయారవుతున్నారు. ఇంకో గొప్ప విషయం ఏం జరిగిందంటే 46లోనే స్వాతంత్రం వస్తున్నప్పుడు జిన్నా హైదరాబాద్ వచ్చి రాయల్ హోటల్లో ఉండి ఈ నిజాం ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తాడు. 2 రోజులు కూర్చొని నిజాం దగ్గరకు రానిలే. తర్వాత ముస్లిం పెద్దలందరూ కలిసి అదేంటి ఆయన చాలా పెద్ద మనిషి, నువ్వు ఆయనకి ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అన్నాడు. కానీ నెహ్రూ బాగా ఆయనకి ఇష్టం, నెహ్రూ నిజాంకి. ఈయన పెద్దగా లేదు, నెహ్రూ అంత మనిషి ఆయన, నీకు అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడని చివరికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటికి పోయిన తర్వాత జనరల్గా నిజాం దగ్గర ఎవరు కూర్చోరు, నిలబడి మాట్లాడాలి. అదే నెహ్రూ అయితే కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన స్టేటస్ కాబట్టి ముందు కుర్చీ ఏమని అన్నారు. కుర్చీ వేశారు, కూర్చున్నాడు, మాట్లాడిండు. జిన్నా లక్షణాలు ఆయనకు పర్సనల్గా కూడా నచ్చలే. సిగరెట్ తాగుతాడు, నిజాం సిగరెట్ తాగడం. తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. నిజాం ముందు కూర్చోవటం గొప్ప అంటే కాలు మీద కాలు వేసుకోవటం నచ్చలే. ఇవన్నీ లేక నా చెప్పు అన్నాడు. క్యా చాహియే ఆప్కో, క్యోం ఆయా అన్నాడు కోపంగా. అనే వరకు అప్పుడు ఆయన చెప్పిండు, పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఏర్పడుతుంది, ముస్లిమ్స్ కోసమే అది, నువ్వు ముస్లిం రాజువి, నువ్వు మాతో కలవస్తే మనం అందరం కలిసిపోదాం అంటే 3 చోట్ల పాకిస్తాన్ ఉంటుంది. అక్కడ బెంగాల్లో, ఇక్కడ నార్త్ వెస్ట్లో, హైదరాబాద్, సెంట్రల్ ఇండియా. కాబట్టి పాకిస్తాన్ 3 చోట్ల ఉండేటట్టయితే మనం మనగలుగుతాం, నువ్వు రావాలన్నాడు. నిజాం బ్రహ్మాండమైన స్టాండ్ తీసుకుంటాం. నేను ముస్లింని, నాకు ముస్లిం ఫెయిత్ ఉంది, నాకు నేను ఎవరిని పాలిస్తున్నా హిందువుల్ని ముస్లిమ్స్ కూడా, కాబట్టి నేను దేశం ముస్లిం దేశముగా ప్రకటించి నేను మీ దగ్గరకు రాను అన్నాడు. అది నెహ్రూకి నచ్చింది. అమ్మ వీడేదో కొంచెం పర్వాలేదే అనుకున్నాడు ఆయన. అనుకోని ఆయనతో సంబంధాలు ఏర్పరచుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఆయన స్టాండిస్టిల్ అగ్రిమెంట్కి రావడం జరిగింది. స్టాండిస్టిల్ అగ్రిమెంట్ తర్వాత వీళ్ళు ఇంకా రెచ్చిపోవటం జరిగింది. స్టాండిస్టిల్ అగ్రిమెంట్ గురించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సర్దార్ పటేల్ చెప్పిండు, స్టాండిస్టిల్ అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. ఏంటి స్టాండిస్టిల్ అగ్రిమెంట్ అంటే భారతదేశంతో సంతకం పెట్టడం అంటే నిజాము ఇంటర్నల్గా భారతదేశంలో భాగం అయినట్లే. లేకపోతే మనతో ఎందుకు సంతకం పెడతాడు? సంతకం పెట్టిండంటే కొన్ని విషయాల్లో ఆయన ఫారెన్లో అంబాసిడర్ కావాలా, ఆయనకు అధికారం లేదు, మనం అపాయింట్ చేస్తాం. రైల్వే రూట్ పోతుంది హైదరాబాద్ నుండి, దాంతో ఆయనకు సంబంధం లేదు, రైల్వే మనం నడిపిస్తాం. డిఫెన్స్ ఉంటుంది, ఆయనకు ఆర్మీ ఉండటానికి వీల్లేదు, మన ఆర్మీ హైదరాబాద్ ఆర్మీ.
కాబట్టి హైదరాబాద్ మనలో అయిపోయింది అన్నాడు. స్టాండిషల్ అగ్రిమెంట్తో మనదే అని చెప్పేసి అయిపోయింది అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఇంకా రెచ్చిపోవడం జరిగింది. అప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని జూన్ 48లో రజాకార్లను అణిచేయాలా, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేద్దాం మనం చూద్దాం, ముందు రజాకార్లు మాత్రం మనం అణిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది దాని పేరు ఏంటంటే క్యాటర్ పిల్లర్, ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని పేరు పెట్టడం జరిగింది. పూనా నుంచి ఆర్మీ రావాలి. పూనా ఆర్మీ అన్నది జూన్లో అక్కడ ఈ వర్షాలు వస్తాయి, ఆర్మీ కదలడం కష్టం అయింది, మూమెంట్ కదలడం అయింది. ఏ రకమైన ఎదురుదాడి మనం చూడాల్సి వస్తుందో మనకు తెలియదు. ఒట్టిగా సరెండర్ అవుతారా, ఆర్మీని ఎంకరేజ్ చేస్తాడా నిజాము, రజాకారులు ఆర్మీ కలిసిపోతుందా, కాబట్టి మనం అంచనా వేయలేము కాబట్టి వద్దు అని చెప్పేసి అనుకొని అప్పుడు సెప్టెంబర్లో ఆపరేషన్ పోలో చేద్దాం మనం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆపరేషన్ పోలో వస్తుందని చెప్పేసి నిజాం కూడా తెలిసింది. 13వ తారీఖు నాడు మహారాష్ట్ర ఎంటర్ అయింది ఆర్మీ. వచ్చిన తర్వాత మొట్టమొదలు అదేది ఒక టౌన్ ఉంటుంది, నేను మర్చిపోయిన టౌన్ పేరు, జైలు ముందుకెళ్ళి ఇండియన్ ఆర్మీ ఫటాఫటా ఫైర్ ఓపెన్ చేసింది, 10 మందిని గాల్చి చంపింది జైలు ముందు. అంటే వాళ్ళు చూపే తెలుసుకున్నారు మేము ఒట్టికి రావడం లేదు అని చెప్పేసి అనుకొని కాల్చిన తర్వాత దెబ్బతోటి రజాకారులు పారిపోవడం మొదలుపెట్టారు, పొలాల్లో దాక్కున్నారు కనపడకుండా. అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అనుకుని రావడం, వాస్తవంగా ఆర్మీతో కన్ఫ్రంటేషనే లేదు. ఆర్మీ అక్కడి నుంచి సైన్యం హైదరాబాద్ రావడం జరిగింది. 16వ తారీఖు నాడు వచ్చింది. 16వ తారీఖు నాడు సికింద్రాబాద్ బయట ఈ కంటోన్మెంట్ అవతల వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది అతను జనరల్ చౌదరి. అంతకుముందు రాజేందర్ సింగ్ నాయకత్వం కింద వచ్చింది ఆర్మీ. జనరల్ చౌదరి అక్కడి నుంచి పూనా నుంచి వచ్చింది. ఇక నెగోషియేట్ చేయాలన్నా యుద్ధం చేయాలన్నా అనేది నిర్ణయించడం కోసం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనిషిని పంపిస్తే ఇక్కడ ఆర్మీ చీఫ్ అల్డ్రూస్ అన్నవాడు ఆర్మీ చీఫ్. ఇక్కడ 16వ తారీఖు నాడు అల్డ్రూస్ నిజాం దగ్గరకు పోయి సార్ ఆర్మీ వస్తుంది నేనేం చేయాలన్నాడు. నిజాం మాట్లాడలే. మరి సార్ నేను రెడీ అవ్వాలా, యుద్ధం చేయడానికి రెడీ అవ్వాలన్నా అంటే మీర్ లైకలి దగ్గరకు బొమ్మను. మీర్ లైకలిని 16వ తారీఖు సాయంత్రం నిజాం పిలిచి రాజీనామా చేయమని అడిగాడు. ప్రధానమంత్రి రాజీనామా చేయించాడు, ఎవ్వరికి తెలవదు. పోయి ఆఫీసులో కూర్చొని నేను చెప్పింది దాకా అన్నాడు. అప్పుడు మీర్ లైకలి దగ్గరికి అయినా పోతే అప్పటికే రాజీనామా చేసి కూర్చున్నాడు. అంటే ఆయన అప్పుడు అన్నాడు అల్డ్రూస్తో అన్నాడు, ఎందుకయ్యా ఆయనే మరి పోరాటం చేయమన్నప్పుడు మనకెందుకు, ఏం చేయబాక సరెండర్ అవ్వమన్నాడు. అప్పుడు అక్కడ పోయి ఆయన ముందు జనరల్ చౌదరి ముందు హైదరాబాద్ ఆర్మీ సరెండర్ అవుతుంది అని చెప్పేసి ప్రకటన చేశాడు. అనగానే జనరల్ చౌదరి అన్నాడు అన్కండిషనల్ సరెండర్ అన్నాడు. ఏ కండిషన్స్ లేవు, ఒట్టిగా మేము సరెండర్ అవుతున్నాం అన్నాడు. అన్కండిషనల్ సరెండర్ అని చెప్పేసి అనడం జరిగింది. అన్న తర్వాత ఇండియన్ ఆర్మీ ఇద్దరు ఆర్మీ చీఫ్లు కలిసి నిజాం దగ్గర రావడం జరిగింది. నిజాంని అరెస్ట్ చేయాలిగా. కాశ్మీరేజీ ఎవడు కిందోడు. నిజాం రాజ్యంలో అంత అట్రాసిటీ జరుగుతుంటే నిజామే బాధ్యుడు అవ్వాల్సిన అవసరం ఉంది కదా. అరెస్ట్ చేయకుండా సాల్యూట్ చేసి హెచ్ ది నిజాం, హెచ్ అన్న మాట కూడా అనకూడదు, వాడు క్రౌన్ పోయింది. కానీ హెచ్ ది నిజాం, వీ రెస్పెక్ట్ యూ కంటిన్యూ యాజ్ నిజాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రజాకార్లని కాశ్మీరేజీని అరెస్ట్ చేసుకోవడం, 1-2 రోజుల్లో మొత్తం కంట్రోల్ చేసి పడేశారు. ఎక్కడ ఏమీ లేదు. ఇక కమ్యూనిస్ట్ పార్టీని మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని చెప్పేసి అనడం చూసింది. ఒక సెక్షన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏమో యుద్ధం చేయాలన్నది, ఒక సెక్షన్ వద్దన్నది. రావినారాయణ రెడ్డి వద్దు అని చెప్పిండు, మిగతా వాళ్ళు కొంతమంది కావాలన్నారు. చివరికి అది పోరాటం నడిపేలాక అడవులకు పోయారు. అడవుల ఏరియాల్లో అటు గోదావరి ఒడ్డుకు ఇటు కృష్ణా ఒడ్డుకు ఆర్మీ స్ట్రగుల్ ముందుకు పోవటం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటిది, దీన్ని మనం ఏమని అని చెప్పి అనుకోవాలి అంటే, ఇది అప్పుడు విపి మేనన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ హోమ్ సెక్రటరీ, ఆయన ఏమేమి జరిగినాయో అన్ని సంఘటనలు రాస్తూ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ అన్నాడు. స్వాతంత్రం మనకు వచ్చింది, భారతదేశానికి అందరికీ వచ్చింది. భారతదేశాన్ని ఒక డెమోక్రసీగా చేయడానికి వీళ్ళందరినీ కలుపుకొస్తున్నాం, అది ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది, పుస్తకం రాయడం జరిగింది. అది ఇంటిగ్రేట్ అయిపోయింది, భారతదేశంతో పాటు ఇంటిగ్రేట్ అయింది. ఇంటిగ్రేట్ అయ్యేటప్పుడు నిజాంతో ఏం పనులు చేయించారో మీరు ఒక్కసారి చూడండి. ఫస్ట్ రాజ్యాంగంలో రాజ ప్రముఖ అనే ఒక పాత్రని, ఒక పోస్టుని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగం రాస్తున్నారు. అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు రాజ ప్రముఖ అనేటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. నిజాంని రాజ ప్రముఖ అని డిక్లేర్ చేశారు.
రాజప్రముఖ అంటే ఏంటి? రాజ్యాంగబద్ధమైన పోస్టు భారతదేశంలో. నిజాం ఇంటిగ్రేట్ అయిపోయినట్టు రాజప్రముఖ అనేది. ఆయన నేను ఉండనన్నాడు. ఉండకపోతే బాగుండదని చెప్పినారు. ఏం చెప్పినారంటే, నువ్వు ఒకవేళ ఉండకపోయేటట్లయితే ముస్లిమ్సే ఇప్పుడు రజాకాల తరపు నుండి తిరుగుబాటు చేయటం, కొట్లాట్లు, వాళ్ళని చంపడం ఇది వద్దు అన్నారు. నువ్వు ఇన్నాళ్ళ బట్టి పాలించినావు కదా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నీ హైదరాబాదుని భారతదేశంలో కలుపు అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకొని సరే అన్నాడు. అదే నిజాం తోటి జాగీర్దారులు అబాలిష్ చేయించారు. ఫర్మాన్ ఇష్యూ చేసిండు. ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత అంటే 48 తర్వాత అదే నిజాము తనకున్నటువంటి సర్ఫకాస్ అంటారు, రంగారెడ్డి జిల్లా ఆయన సొంతం, దాన్ని సరెండర్ చేసిండు. ఆ తర్వాత ఏం చేశాడు? ఎలక్టోరల్ రూల్స్ కు ఫర్మాన్ ఇష్యూ చేశాడు. 52 ఎలక్షన్స్ అయినాయి. అప్పటికి ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ హైదరాబాద్ కూడా ఎలక్షన్స్ పోతుంది అని ఎలక్టోరల్ రూల్స్ చెప్పాడు. అదే ఇంకొక ఫర్మాన్లో హైదరాబాద్ స్టేట్ని డిజాల్వ్ చేస్తున్నాం, ఇక హైదరాబాద్ స్టేట్ లేదు అని ఆయనతో ప్రకటించి ఎలక్టోరల్ రూల్స్ తయారు చేయమని అన్నారు, ఎలక్షన్స్ తయారు చేయమని అన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నిజాం చేస్తాడు. నిజాం ఫర్మాల్ ఇష్యూ చేస్తాడు, చెప్పినట్టు పని చేస్తున్నాడు. సో కాబట్టి ఏమిటి అంటే ఇదేమైందంటే నార్మల్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంటిగ్రేట్ చేయటానికి బ్రిటిష్ పార్లమెంట్ కూడా కోఆపరేట్ చేసి ఇండిపెండెన్స్ యాక్ట్లో 2 రిపబ్లికల్ని క్రియేట్ చేసింది. వీళ్ళందరికీ ఇండిపెండెన్స్ ఇవ్వలే, అటు ఇటు పోండి అని చెప్పేసి అనడం చేయటం మూలంగా నిజాం ఈ సత్యాన్ని ఒప్పుకోండి. ఏంటి? రాజుల వ్యవహారం నడవదు, రజాకా ఇది వీళ్ళది ఎవరు జాగీర్దారులది నడవదు. ఇక తెలంగాణలో బ్రహ్మాండమైన పోరాటం, రైతుల పోరాటం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అబాలిష్ చేయించి ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ కూడా వేశారు. ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ వేసి కమిషన్ ప్రకారంగా ల్యాండ్ రిఫార్మ్ తీసుకొస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క బలం తగ్గించాలంటే రైతులకు భూమి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వేయడం జరిగింది. సో ఇదంతా కూడా డెమోక్రసీలో భాగంగా వాళ్ళు అనుకున్న డెమోక్రసీ. వాళ్ళకు ఒక డెమోక్రసీ అంటే ఒక ఎలక్టోరల్ సిస్టమ్. ఆ ఎలక్టోరల్ సిస్టంలో వాళ్ళు ఎలా ఓటర్లను ఎలా తీసుకురావాలా అని చెప్పేసి అనుకొని అలా తీసుకురావడం, ఇంటిగ్రేట్ చేయడం. నిజాం రాజప్రముఖగా 48లో ప్రకటించినటువంటి నిజాం వెల్లోడి ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అంటే చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అక్కడ కూర్చొని చేసిండు. ఆయనతోటే చేపిస్తున్నారు వెల్లోడి. తర్వాత ఆయనతోటే ఎలక్టోరల్ రూల్స్ తయారు చేయించినారు. ఆయనతోటే హైదరాబాద్ ఎలక్షన్కి పోతుందని ఎలక్షన్ చేయించారు. రిజల్ట్ వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఆయనే చేసిండు. ఆయనతో గవర్నర్ పాత్ర చేస్తాడు అక్కడ. ఆ తర్వాత ఎంతవరకు ఉన్నాడు? 56 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేంత వరకు నిజాం రాజప్రముఖ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, భారత రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషనల్ పోస్ట్. 50లో రిపబ్లిక్ అయిపోయిన తర్వాత అంతకంటే ముందు రాజప్రముఖ అనే పోస్ట్ అందులో పెట్టి రిపబ్లిక్ అయినాక ఈయన రాజప్రముఖ అని అఫీషియల్గా ప్రకటన చేశారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను రాజుని, రాజప్రముఖగా నేను ఉంటా, కానీ మీ కారు నాకొద్దు, మీ ఆఫీసు నాకొద్దు, మీ జీతం నాకొద్దు, నేను ఎవరినైనా అపాయింట్ చేస్తా కానీ నేను ఎవరి దగ్గర జీతం తీసుకోను అంటే వాళ్ళు సంతోషించారు. మంచిదయ్యా, నీకేమి ఇయ్యం, కానీ నువ్వు ఇక్కడ కూర్చోవు, నువ్వు చేయాల్సిన పని చెయ్యి, ఇవో ఇవన్నీ చెయ్యి అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి అంటే ఇది సిస్టమేటిక్గా ఇంటిగ్రేట్ చేశారు. ఇది డెమోక్రసీ వాళ్ళు అనుకుని ఎలక్టోరల్ డెమోక్రసీని చేశారు. ఎలక్టోరల్ డెమోక్రసీ ఇతను అక్కడ ఉండి చేయించాడు, నిజామును ఉండి చేయించారు. సో నిజాముకు కాకపోతే ప్రివ్యూ పర్సన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకి ఐ థింక్ సంవత్సరానికి 25 లక్షలు ఏదో ఇచ్చారు. దివానీగా దివానీ అంటే ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్. అది మారినందుకు కానీ 25 లక్షలు నెలకి సంవత్సరానికి అలా ఇచ్చేయడం జరిగింది. అలా ఒక్కొక్కటి ఏంటంటే ప్లీజ్ చేసుకుంటూ. ఇంకోటి ఏం చేశాడు ఆయన, నాకు బంగారం అదంతా ఉంది కదా, ప్రాపర్టీ ఉంది, ఇది నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను అన్నాడు. ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాడుకోమన్నది. నేను బయటికి పంపించుకొని నా మనవడు వాళ్ళు బయట ఉంటానంటున్నారు అంటే పొమ్మన్నాడు. బయటికి పోయింది, కొంత బయటికి పోయింది. 55 ఆ ప్రాంతంలో అనుకుంటా కాముగా ఉంది కేంద్ర ప్రభుత్వం. 55లోనూ 56 ఆ ప్రాంతంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది నిజాంకి, నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది,
నువ్వు మాకు ట్యాక్స్ కట్టమని అన్నది. నువ్వు చూడు ఎంత లాజికల్గా చేసుకుంటూ వచ్చినారు చూడండి. అని ఒక నేనట ట్యాక్స్ కడతా, నేను రాజు. నువ్వు సిటిజన్ అయ్యా, నువ్వు రాజు కాదు, నువ్వు పౌరుడు, ప్రతి పౌరుడు కట్టాలా, నువ్వు పన్ను, నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, మాకు దెక్కలు దేన్ని అని చెప్పితే వాడు షాక్ అయ్యాడు. మీరు నాకు చెప్పలేదు కదా అని చెప్పేసి అంటే, లేదు అలా కుదరదు, నువ్వు ట్యాక్స్ కట్టాలంటే నేను అంత ట్యాక్స్ నా దగ్గర ఎక్కడుంది అని చెప్పని హైదరాబాద్ హౌస్ సీజ్ చేసింది. తెలుసా మీకు? హైదరాబాద్ హౌస్ నిజాంది. ఢిల్లీ పోతే హైదరాబాద్ హౌస్ లో గెస్ట్ హౌస్, అది మినీ రాష్ట్రపతి భవనం. రాష్ట్రపతి భవన్ చూసి అలాంటి బిల్డింగ్ చిన్నది కట్టుకున్నాడు అక్కడ. ఇది ఇండియా గేట్ దగ్గర ఉంటది. ఎవరైనా అప్పుడు పోయినప్పుడు అక్కడ ఉంటుండేవాళ్ళు. అలాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. చూడు ఒక్కొక్కసారి ఎట్లా బలహీనం చేసుకుంటూ వచ్చినారు చూడండి. తర్వాత అది అయిపోయిన తర్వాత నీ ఇంట్లో బోల్డ్ అంత జ్యువెలరీ ఉంది అని వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం జ్యువెలరీ, నిజాం జ్యువెలరీ తీసుకుపోయి నేషనల్ మ్యూజియంలో పెట్టారు. అక్కడ ఒక ఉంటుంది, ఇది నిజాం జ్యువెలరీ అని. సో అట్లా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా అతను మామూలు పౌరుడుగా చేశారు. అది ఇంటిగ్రేషన్ అంటే. అక్కడ అనుకున్నట్టుగా కాంప్రమైజ్ అవ్వడం కాదు. కొంతమంది కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పేసి అనుకుంటారు. కాంప్రమైజ్ అయితే ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ అంటే డెమోక్రటిక్ ప్రాసెస్లోకి తీసుకొస్తున్నారు. ప్రిన్సెస్ మీద యుద్ధం ప్రకటించడం కాదు, తీసుకొచ్చే రజాకారుల మీదనే యుద్ధం. అది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సెక్షను నెహ్రూని స్వాగతించింది, ఒక సెక్షన్ వ్యతిరేకించింది. డివి రావు ఇలాంటి వాళ్ళు. పి సుందరయ్య వద్దు అని అన్నాడు. పి సుందరయ్య మధ్య మార్గంలో ఉండి మనం వద్దు అన్నాడు. కానీ పి సుందరయ్య క్లియర్గా చెప్పిండు, ఎందుకు ఈ పోరాటం చేస్తాం 48 తర్వాత అంటే మనం భూమి పంచినం, ఆ పంచిన భూమి మళ్ళీ దేశముక్కుల చేతిలో పోకుండా ఉండటానికి మన యుద్ధం. నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కాదు, నెహ్రూ ప్రభుత్వం మీద మనం ఇచ్చిన భూమి ల్యాండ్ రిఫార్మ్లో భాగంగా రైతులకు ఉండేటట్టు పోరాటం చేద్దాం అని చెప్పడం. అలా 3 గ్రూపులుగా కమ్యూనిస్ట్ పార్టీ పోవడం. అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి, కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోలేదు. దాని మీద వాళ్ళు కంప్లీట్ కమ్యూనిస్ట్ పార్టీని ఇగ్నోర్ చేసి నిజాం మీద దృష్టి పెట్టి ఇలా సిస్టమేటిక్గా పోలీస్ యాక్షన్ ద్వారా, దాన్ని పోలీస్ యాక్షన్ అంటారు, పోలీస్ యాక్షన్ ద్వారా ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది. 17th సెప్టెంబర్ 1948 నుండి ఇదే భారతదేశంలో కలిసిపోయింది. ఒకటి ఇక నేను ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే అందరికీ అర్థం కాదు. 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి హైదరాబాద్ మీద హక్కు వచ్చింది. అంటే ఈ రాష్ట్రానికి కూడా 15 ఆగస్టునే స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. బ్రిటిష్ వాళ్ళతో మనకు సంబంధం లేదు. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. హైదరాబాద్ ఎక్కడుంది? ఈ ఇండియాలోనే ఉంది. నెగోషియేట్ చేస్తుంది అంటే ఇక్కడే పవర్ ఉంది. సో ఇక్కడ 15 ఆగస్టునే భారతదేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చింది. కానీ పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కళ్ళని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా నెహ్రూకి క్లారిటీ ఒకటి ఉంది, హైదరాబాద్ని ఒక రాష్ట్రంగా ఉంచాలి అనుకున్నాడు. ఇది ఒక రాష్ట్రం. హైదరాబాద్ నిజాముని తీసి పడేసిన తర్వాత ఎలక్షన్లు పెడతాం, ముఖ్యమంత్రి వస్తాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని. సో అలా ఒక ప్రాంతంగా ఉంచుదాం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ పోయి మేము తెలుగు వాళ్ళమంతా ఒకటైతాం అని చెప్పితే వాళ్ళ మాట కూడా నమ్మలే. మీరు అలా ఉండలేరు అని చెప్తే లేదు మేము ఉంటాం అని గట్టిగా మాట్లాడితే మీరు రాసుకొని రాండి నా దగ్గర కన్నాడు. నేను మిమ్మల్ని హైదరాబాద్ను డిజాల్వ్ చేసి ఆంధ్రాని తీసుకొచ్చి తెలంగాణని కలిపి నాకు చెడు పేరు, అది నడవదు, మీరు రాండి, మీరు రాసుకొని రాండి అంటే హైదరాబాద్ హౌస్లో కూర్చొని వీళ్ళందరూ జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం రాసుకొని పోయి నెహ్రూకి ఇచ్చారు. నెహ్రూకి ఇస్తే బోండి అన్నాడు, నేను చేస్తాను పొమ్మండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు కావాలి కదా నేను చేస్తాను అన్నాడు. హైదరాబాద్ వచ్చి నల్గొండ, నిజామాబాదు అన్ని చోట్ల పోయి మీ వాళ్ళు కావాలంటే హైదరాబాద్ తీసేసి ఆంధ్రప్రదేశ్ నేను ఒప్పుకున్నా, నేను చేయట్లే అని ఏం ప్రకటన చేశాడు అందరికీ తెలుసు. ఏం చెప్పాడు? నట్కట్ లడక ఆంధ్ర, మౌసూమ్ లడికి ఆ తెలంగాణ, ఇన్నోసెంట్ గర్ల్, వాడు స్మార్ట్, ఆంధ్ర బాయ్ వాడు స్మార్ట్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకొని నాకేంటి, ఒకవేళ పెళ్లి నడవకపోతే డైవర్స్ ఇప్పిస్తా అన్నాడు. అంటే 2 రాష్ట్రాలు మళ్ళీ ఎడగొడతా అని చెప్పేసి అన్నాడు. సో అంటే చూడు అంతా ప్రతిదీ నెహ్రూదే నడుస్తుంది అంటే ఏంటంటే నిజాం దగ్గర పోయిండు. ఆ తర్వాత ఎవడైనా కూర్చొని మాట్లాడినారా? వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా సార్ ఇక్కడ సంతకం పెట్టండి గవర్నర్ లాగా, సార్ ఇక్కడ రండి సార్ ప్రమాణ స్వీకారం చేయించండి, ప్రమాణ స్వీకారం చేయించాడు. సో కాబట్టి ఏంటంటే
ఇంటిగ్రేట్ అయిపోయింది భారతదేశంలో. హైదరాబాద్ మనకు 1848లో సెప్టెంబర్లో బిగిన్ అయ్యి నెమ్మదిగా రిపబ్లిక్ అయ్యే నాటికి పూర్తిగా ఇంటిగ్రేట్ అవ్వడం కాకుండా వాళ్ళు అనుకున్నట్టుగా జాగీర్దారీ వ్యవస్థని ఖతం చేయడం, కమ్యూనల్ ఫోర్సెస్ని ఖతం చేయడం, ల్యాండ్ రిఫార్మ్ అనౌన్స్ చేయడం, ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ వేయడం, ఇవన్నీ వేసి భారతదేశం ఒక డెమోక్రసీ అయ్యేటువంటి ఏర్పాట్లు చేయడం మొదలైంది. కాబట్టి అది ఇంటిగ్రేషను. కొంతమంది రాజకీయంగా అనడానికి ఏం చూస్తారంటే ముస్లిం రాజ్యాన్ని, ముస్లింని ఓడించి వాళ్ళ చేతుల నుంచి హైదరాబాద్ని లిబరేట్ చేసి విముక్తి చేశాడు అంటారా? అది తప్పు. ఒకవేళ విముక్తి అని మీరు అందలుచుకునేటట్లయితే జాగీర్దారులు, దేశముఖులు, దొరల నుండి విముక్తి చేశారు. అది కూడా పూర్తిగా అవ్వలే ఇంకా. అట్లా విద్రోహం ఏంటి ఇక్కడ విద్రోహం? ఏమైంది విద్రోహం అంటే? ఎవరు విద్రోహం చేసినారు అంటే ఎవరు? కొంతమంది ఏమంటారంటే నెహ్రూ ఏం చేసిండు? నిజాముని తీసుకొచ్చి అలాగే ఉంచిండు అన్నాడు. మరి టాక్టికల్గా మీరు ఆ టైంలో అక్కడ కూర్చున్నట్టయితే అర్థమైంది. ప్రతి రాష్ట్రంలో గొడవలు పెట్టుకుంటే డెమోక్రసీ ఏర్పడేటువంటి కండిషన్స్ ఏర్పడవు. నిజాం వాయిలెంట్ కూడా కాదు, పర్సనల్గా. కాబట్టి ఏంటంటే నిజాంని వెంటనే రాగానే తీసేసి జైలుకు పంపించి ఇక మేము ప్రజాస్వామ్యం చేస్తున్నాం అని చెప్పేసి అనడానికి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ఉందే? ఎలక్షన్ ఉందా? లేదు కదా. ఎలక్షన్ సిస్టమ్ లేదు కదా. ఎలక్షన్ 52లో ఎలక్షన్ అయింది. ఎప్పుడు? 49లో రాజ్యాంగం వచ్చిన తర్వాత. రాజ్యాంగం వచ్చేంత వరకు రాజ్యాంగం ఏమి చెప్పిద్దో, ఏమి చెయ్యాలనో తెలవదు. కాబట్టి కానీ ఆలోచనతో రాజ్యాంగం 49లో కంప్లీట్ అయ్యే కంటే ముందే అందులో చూడండి, మీరు కాన్స్టిట్యూషన్లో చేయండి, రాజప్రముఖ అనే పాత్ర ఒకటి ఉంది. రాజప్రముఖ ఎవరికి? ప్రిన్సెస్కి. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు గవర్నర్లు. రాజప్రముఖ అంటే గవర్నరే. సో అట్లా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా నెహ్రూ విద్రోహం చేసిండనో లేకపోతే ఇంకెవరో మోసం చేశారనో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటాయి. ముందు రాడికల్ కమ్యూనిస్ట్ పార్టీలు అంటాయి. ల్యాండ్ రిఫార్మ్ చేయలేదు మేము అనుకున్నట్టు. మేము ఇచ్చిన భూమి రైతులకి నెహ్రూ గౌరవించలేదు. నెహ్రూ అన్నాడు, క్లియర్గా అన్నాడు, రిఫార్మ్ ప్రకారంగా ఒక లా ప్రకారంగా మాత్రం ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. వాళ్ళకి ఏదో దున్నుకున్నారు కదా అని చెప్పేసి అలా ఇవ్వడం అనేది కుదరదనడం. వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్ ప్రకారంగా వాళ్ళకు వస్తే వాళ్ళకే అని, అది కూడా అది తప్పు చేశాడు అని చెప్పేసి అనుకోవటం కొంతమంది అంటారు. కానీ నువ్వు దేశం అంతా నేను పోవాలా, దేశం అంతా ల్యాండ్ రిఫార్మ్ తీసుకురావాలా, ఎక్కడెక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న వాళ్ళని పోతే రేపు రోజున కోర్టుకు పోతాం. ఇది లా అవుతుంది. అంతకుముందు లా లేదు, లా అవుతుంది. లా ప్రకారంగానే నేను చెయ్యాలి. కాబట్టి లా ప్రకారంగానే సిస్టమేటిక్గా చేయడం జరిగింది. ఎలక్షన్స్ అయ్యే లోపల ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ రావడం జరిగింది. ఎలక్షన్ కాగానే ప్రోగ్రెసివ్ తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్, అసలు రెవల్యూషనరీ యాక్ట్, ఈ రైతులందరికీ భూములు వచ్చేటట్టు, ల్యాండ్ లార్డ్ని డిజాల్వ్ చేసేటట్టు, దేశముఖ వతంలో పోయేటట్టు, జాగీర్దారీ వతంలో పోయేటట్టు యాక్ట్ రావడం మరి కమ్యూనిస్ట్ పార్టీ కాదు. దేశం అందరికీ ఆదర్శంగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయించింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ల్యాండ్ రిఫార్మ్ చేయడం భూస్వాములకు వ్యతిరేకంగా చేసింది ఏంటి? లాస్ట్ స్టేజ్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ రాడికలైజ్ అయింది కమ్యూనిస్ట్ పార్టీల మూలంగా. దాని నేషనల్ మూవ్మెంట్ ఏమవుతుందంటే 40 తర్వాత అది ఒట్టి నేషనల్ మూవ్మెంట్ కాదు, రైతు జాతీయోద్యమం, పెజెంట్ నేషనలిజం అంటాం మేము. రైతు జాతీయవాదం, అది రైతులు తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఈస్టర్న్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, కేరళ, తెలంగాణ, బెంగాల్లో. జాతీయవాదం అంటే ఏంటి అంటే భూములు ఇచ్చేది రైతులకి, దున్నేవాడికే భూమి ఇయ్యడం మన జాతీయవాదం యొక్క ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఎవరిని పడితే వాడిని అట్లా ఉండనీయం. ఎవడ దున్నుతుండో పట్టాదారుకి ఓనర్షిప్ రావాలా, వాడు పట్టాదారు అవ్వాలా అనేటువంటిది ఆ ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ గుర్తించడం, అదే యాక్ట్ని అన్ని రాష్ట్రాలకి వర్తించేటట్టు చేయడం జరిగింది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ రాడికలైజ్ చేసింది. కాబట్టి రైతు క్వశ్చన్ పట్టించుకున్నారు. లేకపోతే రైతు క్వశ్చన్ పట్టించుకోపోవచ్చు కూడా. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఒకసారి పొలిటికల్ పవర్ ఇస్తే ఎవరి దగ్గర నుంచి గొడవ వస్తుందో వాడిని పీస్ఫై చేయాలా, వాడిని దేశముఖులు తీసేయం, జాగీర్దారులు తీసేయం, నెమ్మది తీసేస్తాం అని చెప్పేసి అనొచ్చు. కానీ బ్రహ్మాండమైన పోరాటం నడుస్తుంది. కాబట్టి దేశముఖులు నిజాంతో అబాలిష్ చేసాడు, నిజాం ఒప్పుకున్నాడు. అంతకుముందు ల్యాండ్ రిఫార్మ్ నిజాం వ్యతిరేకించాడు. ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పింది రైతులు తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళని అబాలిష్ చేయమంటే నేను చేయనన్నాడు. మా తాత ఇంట్రడ్యూస్ చేసిండు, నేను తీసేస్తా జాగీర్దార్ని, నాకేం హక్కు తీసేయడానికి అన్నోడు నోరు మూసుకొని ఆయనతోటి చేయించడం జరగలే. సో అంటే ఏంటంటే రైతు క్వశ్చన్ అనేది భారతదేశంలో ప్రభుత్వాల ముందుకి స్వాతంత్రం ముందు వచ్చింది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నేనంటాను 50s లో
రైతు రాజ్యం లాగానే తీసుకురావడం జరిగింది. వెంటనే 57 ఎలక్షన్స్ లో కానీ 62 ఎలక్షన్స్ లో కానీ శూద్రులు చాలా మంది రైతులు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పాత్ర పోషించింది ఎవరు? రైతు కులాల వాళ్ళు, రైతు నాయకులు. బ్రాహ్మణ నాయకత్వం వెనకబోయింది. మన దగ్గర చూడు, బురుగుల రామకృష్ణారావు పోయిండు, టంగుటూరు ప్రకాశం పోయిండు, ఎవరు వచ్చినారు? సంజీవ్ రెడ్డి. అలా అన్నమాట. రైతుల్ని ఇంటిగ్రేట్ చేసుకునేటువంటి కార్యక్రమం నెహ్రూ పెట్టుకుంటూ ఈ ఫ్యూడల్ వ్యవస్థ నెమ్మదిగా స్లోగా, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటది? ఆ ఫ్యూడలిజాన్ని ఖతం చేసేయమంటది, అవసరమైతే చంపేయమని అంటది. అలా చేయరు కదా. స్వాతంత్రం యొక్క ఉద్దేశం అది కదా. కాబట్టి ఏంటంటే అలా సిస్టమేటిక్గా నెహ్రూ చేసి ఆయన అనుకునే డెమోక్రసీ, ఎలక్టోరల్ డెమోక్రసీ, రెవల్యూషనరీ డెమోక్రసీ కాదు, ఎలక్టోరల్ డెమోక్రసీ. సో ల్యాండ్ రిఫార్మ్ చేసే వరకు శూద్రులు అందరూ ఆయనకి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయ్యారు. ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా సౌత్ ఇండియాలోను వెస్ట్రన్ ఇండియాలో. సో వీళ్ళు కాంగ్రెస్ బేస్ అవ్వడం జరిగింది. రైతు బేస్ కాంగ్రెస్ రావడం, చివరికి డెమోక్రసీ ఏంటంటే వీళ్ళది అవడం అనేటువంటి జరిగింది. సో ఇదంతా కూడా ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎవరో నెహ్రూ గారు తప్పు చేసిండు, ఆయన రాగానే జైలు ఎందుకు చేస్తారండి? వాళ్ళకు ఒక స్వాతంత్రం రావడం ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. వెంటనే రాగానే వాడిని వాడిని అరెస్ట్ అయ్యి వీడిని అరెస్ట్ చేయదు కాదు. ప్రజాస్వామ్యం అనుకున్నారు వాళ్ళు, ఎలక్టోరల్ సిస్టమ్ అనుకున్నారు. ఎలక్షన్స్లో ఒప్పించుకొని తీసుకొచ్చి ఆ రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పేసి ఒక ఎవల్యూషన్ తీసుకొచ్చినారు. కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ అనేది మనం అనుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ నిర్ణయించుకుంది, క్యాబినెట్లో నిర్ణయించారు. ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇందులో కలుపుకుందాం, ఇంటిగ్రేట్ చేసుకుందాం. భారతదేశం టెరిటోరియల్గా ఒక్కటి చేద్దాం, భారత భూభాగం అంతా కూడా ఒక్కటి చేద్దాం. చరిత్రలో భారతదేశం ఎప్పుడూ ఒక్కటి కాదు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒకటైంది. 35 చట్టం 1935 యాక్ట్లో ఈ అన్ని ప్రావిన్సెస్ని కూడా ఆ ఫెడరల్ సిస్టమ్ కింద ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్కి సబార్డినేట్ చేశారు. సేమ్ థింగ్ 1947లో వీళ్ళు చేయడం జరిగిందనమాట. ఇండిపెండెన్స్ యాక్ట్లో కూడా అదే చేసి భారతదేశం అనేటిది ఒక దేశం సబ్ కాంటినెంట్లో వీళ్ళందరినీ అందులో ఇంటిగ్రేట్ చేసుకొని పోవాలి అని చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడమే ఇంటిగ్రేషన్ అని అంటారు.